మిత్రులకు మరియు విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అనిల్ గాంధీ గారికి, తిరుమలపల్లి దేవస్థానం మాజీ చైర్మన్ నూతనపాటి వెంకటేశ్వర గారికి, అలాగే సామినేని వెంకటేశ్వర గారికి, వైవేస్ రెడ్డి గారికి, దేవవరం నరసరావు గారికి, సేవాపురం సర్పంచ్ దేర్ల లక్ష్మణరావు గారికి, ముల్లపాడు గ్రామ నాయకులు ముల్లారావు గారికి, పిల్లకల్లు గ్రామ నాయకులు కృష్ణనారాయణ గారికి, సేవాపురం గ్రామ నాయకులు జనార్దన్ గారికి, తాళ్ళూరు వైస్ ప్రెసిడెంట్ సోనియా గారికి, అమ్మపాడు గ్రామ నాయకులు రమేష్ గారికి మరియు సూర్యప్రకాష్ గారికి, అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే, ముఖ్యంగా రీసెంట్గా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎక్కేపేట మాజీ ఎమ్మెల్యే గారు, ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ గారు పత్రికా సమావేశంలో నా గురించి మాట్లాడుతూ, వల్ల రామకృష్ణ అనే వ్యక్తి వల్ల తెలుగుదేశం పార్టీ కానీ, తన సామాజిక వర్గం వల్ల తెలుగుదేశం పార్టీ కానీ నీకు ఇబ్బంది కలగవచ్చా, అతను తెలుగుదేశం పార్టీని వీడి ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేక వైసీపీలోకి వెళ్తారా అనే దానిపై చర్చ జరుగుతుంది. దీనిపై మీ స్పందన ఏంటి అని అడిగినప్పుడు శ్రీరామ్ తాతయ్య గారు మాట్లాడిన విధానంపై, తను మాట్లాడిన పదాలపై చర్చించుకుందామని చెప్పి తను శ్రీరామ్ తాతయ్య గారు మీడియా ముఖ్యంగా మాట్లాడారు కాబట్టి నేను కూడా పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. మీడియాలో మాట్లాడింది రామకృష్ణ గారితో పాటు తన సామాజిక వర్గం కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఇక్కడ రామకృష్ణ ఫస్ట్గా 3 పాయింట్లు మాట్లాడుకుందాం. మొట్టమొదటి పాయింట్, వల్ల రామకృష్ణ అనే వ్యక్తి తను వైసీపీలో ఎంతో కాలంగా ఉన్నారు. గ్రామ సర్పంచ్ ఎలక్షన్లప్పుడు మా పార్టీలో రావడం జరిగిందని చెప్పారు. దానికి నేను వివరణ ఇస్తున్నాను. అది పచ్చి అబద్ధం, తీవ్రమైన ఆరోపణ. ఎందుకంటే 2020 కోవిడ్ టైంలో, లాక్డౌన్ టైంలో, దానికన్నా 15 రోజుల ముందు నేను 15 సంవత్సరాలుగా హైదరాబాద్లో నా భార్య, నా పిల్లలు, నా వ్యాపారంలో తలపరకలై ఉన్నాను. ఎటువంటి రాజకీయాలతో నాకు సంబంధం లేకుండా నేను ఇదే గ్రామం నుంచి, తాళ్ళూరు గ్రామం నుంచి కూడా గ్రామం నుంచి నాయకులు వచ్చినారు, కార్యకర్తలు కూడా వచ్చినారు. ఈ పత్రికా ముఖంగా నేను చెప్తున్నాను, మా గ్రామంలో నేను ఎటువంటి రాజకీయాలకి దూరంగా నా వ్యాపారంలో మునిగి ఉన్నాను. నేను ఒక
చిన్న అంటే మీకు మళ్ళీ తర్వాత స్టోరీ చెప్తాను, మళ్ళీ ఇప్పుడు ఆ వ్యాఖ్యలకే మీకు చెప్తున్నాను. అది పచ్చి అబద్ధం. ఎందుకనగా లాక్డౌన్ టైంలో ఇనామస్ 2 పార్టీలు తెలుగుదేశం వైసీపీ 2 పార్టీలు ఒప్పుకుంటే ఇనామస్ గా గ్రామానికి ఏదైనా మంచి చేద్దాం, గ్రామానికి 1 కోటి రూపాయలు విరాళంగా ఇద్దాం అనే ఉద్దేశంతో నేను గ్రామ మంచి కోసం సర్పంచ్ పదవి మా అమ్మగారిని సర్పంచ్ గా పెడతామనే ఉద్దేశంతో నేను ఇనామస్ గా అడగడం జరిగింది. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో మెయిన్ గ్రామ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో జరిగింది. వారు అన్నమాట ఏంటంటే వైసీపీ వారు ఒప్పుకుంటే మేము ఇనామస్ ఇవ్వడానికి సిద్ధం, లేని పక్షంలో మీరు సర్పంచ్ గా అమ్మగారిని, ఎంపీటీసీగా నాన్నగారిని నామినేషన్ ఇవ్వాల్సిందిగా మాట చేస్తున్నారు. ఆ మాటకు కట్టుబడి నేను వైసీపీ వారు కూడా పిలిపించడం జరిగింది. వారు ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేలేదు. ఎందుకంటే మాది గ్రామం నుంచి రాష్ట్రం వారికి మొత్తం మాదే చరిత్ర ఉంది వైసీపీ. కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి సర్పంచ్ గా మేము పోటీ చేస్తాను, ఎవరు నామినేషన్ చేసినా కానీ వదిలిపెట్టే ప్రసక్తి అనే పరిస్థితుల్లో నేను గ్రామంలో తప్పని పరిస్థితుల్లో నా కుటుంబం, నా పిల్లలు, నా తమ్ముడు, మా ఫ్యామిలీ మొత్తాన్ని నేను హైదరాబాద్ పంపించి లాక్డౌన్ టైంలో నేను ఆ మాటకు కట్టుబడి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిన మాటకు కట్టుబడి నేను రాజకీయాల్లో నమ్మకానికి సర్పంచ్గా ఉంచడం జరిగింది. నెక్స్ట్ డే నామినేషన్ కి ఎంపీటీసీకి సర్పంచ్కి రెండింటికి కూడా నామినేషన్ వేయడం జరిగింది. అప్పటి వరకు కూడా నాకు ఏ పార్టీతో సంబంధం లేకుండా నేను హైదరాబాద్ లో నా భార్య పిల్లలతో కుటుంబంతో ఉండడం జరిగింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశంలో నేను రావడం జరిగింది. నేను కూడా కాదు, మా అమ్మని, మా అమ్మగారిని, మా నాన్నగారిని తెలుగుదేశంలోకి తీసుకొచ్చి ఇద్దరిని సర్పంచ్గా ఎంపీటీసీగా నామినేషన్ చేయించడం జరిగింది. ఈ టైంలో, ఈ మధ్యలో జరిగిన టైం. ఇక నేను ఏ రకంగా ఎన్నోసార్లు చెప్పాను, వైసీపీ నుంచి నేను రాలేదు సార్, నేను మీరు మాట్లాడినప్పుడు మైకులో వైసీపీ నుంచి వైసీపీ నుంచి అన్నారు, ఇది తప్పు సార్ అని ఎన్నోసార్లు చెప్పాను. కానీ ఎప్పుడు మాట్లాడినా నా టాపిక్ వచ్చినప్పుడు మీటింగ్లో ఇదే మాట మాట్లాడారు. ఇంత ముందు కూడా ఇది పక్షపాతం మళ్ళీ చెప్తున్నాను. 2 అది అయిపోయిన తర్వాత పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఇది 2వ టాపిక్. నేను పార్టీలోకి మా అమ్మగారు, నాన్నగారు వచ్చిన తర్వాత నుంచి మొదలు పెడితే ఎన్నో కొట్లాట్లు, ఎన్నో కేసులు, ఇబ్బందులు. పొద్దున పూట ఒకటి, సాయంత్రం ఒకటి, పొద్దున పూట ఒకటి, సాయంత్రం ఒకటి కొట్టేటటువంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్నటువంటి కక్షల్లో, కార్పణ్యాల్లో నేను ఇరుక్కుపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎంపీటీసీ నామినేషన్ రాక, సర్పంచులు గెలవక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో నేను గ్రామం నుంచి మొదలుపెట్టినటువంటి రాజకీయ ప్రస్థానం ప్రతిరోజు, ఒక్క రోజు కూడా నేను ఊరు వదిలిపెడితే మళ్ళీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోయిండు అనే ఉద్దేశంతో పార్టీకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కొట్లాట్లైనా, ఎన్ని కేసులైనా ఒకరోజు ఇళ్ల మీద పడి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇళ్ల మీద పడి విపరీతంగా దాడి చేసి అన్ని ఇళ్ళు, బండ్లు, టీవీలు అన్ని పగిలిపోతున్నటువంటి పరిస్థితుల్లో నేను గ్రామంలో కూడా లేను. నేను వచ్చి గ్రామానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు పడ్డవాడిని, దెబ్బలు తగిలిన వాడిని, తలకాయలు పగిలిన వాడిని, ఏళ్ళు కూడా ఊడిపోయి రక్తపాతం అయిపోయి అంత ఘోరమైనటువంటి పరిస్థితుల్లో నేను అడ్డంగా నిలబడి వాళ్ళందరినీ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించి పార్టీకి అండగా నిలబడి ఆ రోజు వైసీపీ అరాజకాలను ఎదుర్కొని ఆ రోజు విపరీతమైన బాధల్లో ఆ రాత్రి స్టేషన్ లో నేను కూర్చున్న తర్వాత మొదలు పెడితే 2 రాత్రుల స్టేషన్ ఎక్కడే కూర్చున్న పార్షల్ చైర్లో, కానీ కాంప్రమైజ్ అవ్వలేదు. ఎమ్మెల్యే సామేటి ఉదయభాను గారు మాట్లాడాలంటే నీకు ఇందులో నేను మాట్లాడే ప్రతి ఒక్క పదంలో ఒక తప్పు కూడా లేకుండా చెప్తున్నాను. ఏ ఒక్క తప్పు ఉన్నా కానీ దానికి నేను గణేశ్పూర్ టెంపుల్లో ఇక్కడే దేవత ముందు ప్రమాణం చేయడానికి సిద్ధం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారని కోరుకుంటున్నాను. ఎవరైతే నా మీద అపవాదించేవాడు 2 రాత్రుల స్టేషన్ లో కూర్చొని
అప్పుడున్నటువంటి సిఐ పోలీస్ డిపార్ట్మెంట్ వారు మొత్తం కూడా నన్ను సరెండర్ కమ్మని చెప్పారు. నేను సరెండర్ అయ్యే పరిస్థితి లేదు. 2 రాత్రుల స్టేషన్లో కూర్చొని కూడా 3 రోజులు పొద్దున జైలు పోవడం జరిగింది. గ్రామం నుంచి నన్ను నమ్ముకున్న వారికి నేను మోసం చేయడం ఇష్టం లేక, నేను సరెండర్ కావడం ఇష్టం లేక నేను రిమాండ్ కింద పోతాను. కానీ నేను కాంప్రమైజ్ అయ్యి నేను ఊరు వదిలిపెట్టి పోను, గ్రామాన్ని వదిలిపెట్టి పోను, ఇనామస్ ఇప్పుడున్న పరిస్థితిలో విత్డ్రా చేసుకోవాలని నామినేషన్ చెప్పి 15 రోజులు, 1 రాత్రి కాదు 2 రాత్రి కాదు 15 రోజులు ఒక్క ముద్ద అన్నం లేకుండా ఇదే జగ్గైపేట జైల్లో బతికాను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా సోషల్ మీడియా కేసు, ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ కేసు పోయి రిమైండ్ పెట్టారు. ఎందుకంటే నేను కాంప్రమైజ్ కాదు, నా వ్యక్తిత్వం కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిత్వం కాదు, నేను అప్పుడు పోయే వ్యక్తిని కాదు, ఏ పార్టీతో లొసుకులు సంబంధాలు పెట్టుకునేటువంటి వ్యక్తిత్వం అనేటువంటి నా మనస్తత్వం కాదు. మళ్ళీ రెండోసారి 15 రోజులు జైలు జీవితం అనిపించడం జరిగింది. ఆ రోజు మొదలు పెడితే సర్పంచ్ ఎలక్షన్లో, ఎంపీటీసీ ఎలక్షన్లో ఎన్నో కష్ట నష్టాలు వచ్చి, ఎన్నో ఇబ్బందులు వచ్చి రెండింటిని గెలిపించుకున్న తెలుగుదేశం పార్టీ తరఫున. తర్వాత గెలిచిన తర్వాత నేను ఇంకా ఫ్యామిలీ పిల్లలు హైదరాబాద్ పోతే శ్రీరామ్ తాతయ్య గారు వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కూడా ఎన్నోసార్లు ఫోన్ చేసి నువ్వు మున్సిపల్ ఎలక్షన్లో వస్తావా రావా, నువ్వు రావాలి అని బలవంతంగా చెప్తే నేను ఇంటికి వచ్చి వద్దండి, ఈ ఎలక్షన్ వదిలేయండి, ఈ మున్సిపల్ ఎలక్షన్ ఒక్కటి వదిలేయండి, ఇది గెలవలేం, మనం పరిస్థితి బాగలేదు, మనం అధికారం ఉన్నప్పుడే కొన్ని సీట్లు 5 సీట్లు కానీ తక్కువ వచ్చినాయి, ఈ రోజు అధికారం లేదు, పరిస్థితి బాగలేదు, నేను చాలా ఇబ్బందులకు వచ్చాను, నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను, ఈ రాజకీయాల్లోకి వచ్చిన కానించి మీరు ఎమ్మెల్యేగా నిలవాలి, మీరు ఎమ్మెల్యేగా ఉంటే ఈ వత్సవాయి మండలానికి, పెరంజిపూర్ మండలానికి మీ ఎలక్షన్ ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు నేను పెట్టుకుంటా, మీరు ఎందుకు మాట అన్నది వచ్చిందంటే సామినేని ఉదయభాన్ గారు మా గ్రామానికి వచ్చి ఎట్లా ఎలక్షన్ లో గెలుస్తూ చూస్తా అనే విధానంతో, సర్పంచ్ ఎంత గెలుస్తూ చూస్తా అనే విధానంతో ఉంటే అదే రోజు నేను ఖండించి మీరు నెక్స్ట్ ఎమ్మెల్యే ఎట్లా గెలుస్తారో చూస్తానని రోజు ఉంది. దానికోసం ఆ మాట కోసం నేను ఎమ్మెల్యే ఎలక్షన్ లో సామినేని ఉదయభాన్ గారిని ఓడించిందాక నిద్రపోనని ఎన్నో రోజులు చెప్పడం జరిగింది. ఎన్నో మైకుల్లో, ఎన్నో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ రోజు మొదలు పెడితే దానికోసమే నేను చెప్పాను, శ్రీరామ్ తాతయ్య గారు ముగ్గురు బ్రదర్స్తో కూర్చోబెట్టి ముగ్గురితో నేను మాట్లాడాను, సార్ ఈ ఎక్కువ ఎలక్షన్ వదిలేయండి అంటే, లేదు కంపల్సరీ ఎలక్షన్లో నువ్వే ముందుండాలి, నువ్వే చేయాలంటే ఆ రోజు మున్సిపల్ ఎలక్షన్కి నేను గట్టిగా ముందుండి కార్యకర్తలకి, నాయకులకి పాంప్లెట్లు కొట్టించి 30,000 పాంప్లెట్లు దానికి కొట్టించి నేను విస్తృతంగా ప్రచారం చేసి ఆ ఎలక్షన్ కి లక్షల రూపాయలు నేను పార్టీకి వెచ్చించి అటువంటి పరిస్థితుల్లో పార్టీని 14 సీట్లు గెలుచుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. కానీ ఆ రోజు వార్డు పోటీ చేసినటువంటి సామినేని ఉదయభాన్ గారి కుమారుడు ఓడిపోవాలని కూడా నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ 31 వార్డుల్లో 30 వార్డుల్లో మాత్రమే ఎలక్షన్ గట్టిగా చేయడం జరిగింది. ఒక్క ఆర్థికంగా ఎటువంటి సపోర్ట్ కూడా ఆ వార్డుకు అందకుండా మిగతా 30 వార్డుకు అందడం జరిగింది. దానికి 14 వార్డు గెలిచినా కానీ ఆ వార్డు ఓడిపోవడం అనేది, అత్యధిక మెజారిటీతో ఉదయభాన్ గారి కుమారుడు గెలవడం అనేది నాకు ఆ రోజు నచ్చలేదు. ఆ రోజు నేనున్న పరిస్థితిలో, నేను వ్యతిరేకించిన పరిస్థితిలో నచ్చలేదు. దానికి ఎంతో మంది మద్దతుగా నిలబడినటువంటి వ్యక్తులు, తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దానికి మద్దతు నిలబెట్టారు. ఆ వ్యక్తిని గెలిపించడం జరిగింది. అది నాకు నచ్చలేదు. ఆ రోజు చెప్పాను, నేను ఆర్థికంగా ఎంత నిలబడి
ఇంత పోరాటం చేసినందుకు నాకు నచ్చక నేను ఆ రోజు ఈ రోజు వరకు కనీసం 14 వార్డులకి నేను ఆర్థికంగా అంత నిలబడినందుకు ఈ వార్డుకి ఈ 14 వార్డు గెలుపుకి నేను ఇచ్చినటువంటి ఆర్థిక సహాయం ఒక మొక్కగా కూడా ఎక్కడ చెప్పలేదు. నాకు కూడా పెద్దగా అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే నేను ఇబ్బందులు పట్టింది లోకల్లో జగ్గైపేటలో ఎక్కడి నుంచే చేయాలనిపించి లోకల్లో ఉదయభాన్ గారు ఓటమే ఇంపార్టెంట్ అదే ఫీలింగ్ తో ముందుకు వెళ్ళడం జరిగింది కాబట్టి నేను పట్టించుకోలేదు. కానీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని పేపర్లో కానీ బ్యానర్లో కానీ ఎక్కడ కూడా శ్రీనాథ్ రాధయ్య గారికి వ్యతిరేకంగా నేను ఒక్క పోస్ట్ కానీ ఒక్క విధానం కానీ తన బొమ్మ లేకుండా నేను ఎక్కడ ముందుకు వెళ్ళడం కానీ ఏ ఫ్లెక్సీలో కానీ ఫోటో కానీ లేకుండా ఎక్కడ పార్టీకి వ్యతిరేకంగా ఈ రోజు వరకు నేను పనిచేయలేదు అని నేను పక్కాగా చెప్తున్నాను. ఒక్క ప్రూఫ్ ఏదన్నా శ్రీనాథ్ రాధయ్య గారి గురించి నేను పబ్లిక్ లో కానీ వ్యతిరేకం కానీ పార్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి ఎన్నో వందల మందికి పెన్షన్ ఇప్పించాను, పార్టీలో ఎన్నో సహాయ సహకార కార్యక్రమాలు చేశాను, ఎన్నో లక్షల రూపాయల పార్టీలో పోగొట్టుకున్నాను నేను ఈ పార్టీలో. ఇదే జగ్గైపేటలో 31 వార్డులో ఎంతో మంది పేదలకు సహాయం చేశాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరికి కూడా నేను దగ్గర నుండి ఉద్యోగ అవకాశాలు కానించి మొదలు పెడితే ప్రతి ఒక్క విషయంలో తెలుగుదేశం పార్టీ తరఫున రామకృష్ణ అనే పేరుని గ్రామ గ్రామానికి గడప గడప తీసుకెళ్ళాను. ఈ రోజు కూడా నేను పడిన ప్రతి ఒక్క శ్రమ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు పార్టీకి ఉపయోగపడింది. అది మీ అభ్యర్థిత్వానికి మీ గెలుపుకు ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. కానీ మీరు నన్ను పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారనేది చాలా తప్పు మాట. దానికి సమాధానం చెప్పాలి. 2 మూడోది, తను ఉంటే ఉండడు పార్టీలో, లేకపోతే వైసీపీ పోతాడు, లేకపోతే ఇండిపెండెంట్ చేస్తాడు. ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క అభ్యర్థిని కలుపుకోపోవాలి, ప్రతి అభ్యర్థి కూడా ప్రతి ఒక్క నాయకుడిని ప్రతి ఒక్క కార్యకర్తని కలుపుకోపోవాలని చెప్పడం జరిగింది. ఈ రోజు వరకు నేను మీడియా ముఖ్యంగా చెప్తున్నాను, ఒక్క ఫోన్ కాల్ కానీ ఒక మాట కానీ ఒక మంచి కానీ ఒక చెడు కానీ టికెట్ నాకు వచ్చింది రామకృష్ణ ఈ రోజు నుంచి సరే నువ్వు బ్యానర్లు కట్టిను, టికెట్ రాకముందు నీకు పార్టీ నుంచి టికెట్ కావాలని ఆశపడ్డావు, ఎన్నో కార్యక్రమాలు చేసినావు, పార్టీకి ఎంతో ఉపయోగపడ్డావు, పార్టీకి నిలబడ్డావు, కేసులకి జైళ్ళకి సామాన్య ఉదయపాల్ గారు 11 కేసులు కొట్టేపించుకుంటే మళ్ళీ ఎన్ని రీఓపెన్ చేసిన హైకోర్టు కేసు ఎన్నో వందల మంది నేను పెన్షన్స్ కోర్టులో కేసు చేపించినాను. ఇవన్నీ కూడా పార్టీకి ఉపయోగపడ్డావు. నువ్వు నాతో పాటు పార్టీ ఉపయోగపడే కార్యక్రమాలు చేయి, పార్టీ గెలుపు కోసం నా గెలుపు కోసం పనిచేయి అంటే మనస్ఫూర్తిగా వచ్చేవాడు. గత 2 సంవత్సరాలుగా ఒక్క ఫోన్ కాల్ కానీ మంచి కానీ మాట కానీ చెడు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని నమ్మంటే కానీ ఏ విధమైనటువంటి పార్టీ నుంచి నాకు ఇంతవరకు లేదు ఫోన్కి. ఇదే కాకుండా ఉంటే ఉంటూ పోతే పో అనే సమాధానం ఏదైతే ఉందో ఇది మంచి పద్ధతి కాదండి. నేను మిమ్మల్ని నేను పుట్టిన పుట్టక కానీ నా విధానం కానీ నా పద్ధతి కానీ మర్యాద మన్నన మీరంటే గౌరవం పెద్దలంటే అభిమానం ఆప్యాయత ఇవన్నీ ఉన్నాయి. ఆయన ఏనా ఉంటే ఉండడు పోతే పోతడు. ఇది ఒక అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా? ఇదే మనస్తత్వమా? అసలు ఇదే వ్యక్తిత్వమా? ఇది మంచి పద్ధత? నేను పార్టీ నుంచి పోవాల్సిన అవసరం ఏంటి? నేను చేసిన తప్పు ఏంటి? పార్టీకి నేను చేసిన అన్యాయం ఏంటి? నేను ఏం మోసం చేశాను? నేనేమన్నా అధికార పార్టీతో కుమ్మక్కయ్యానా? కాంట్రాక్ట్ చేసుకుంటున్నానా? దొంగతనంగా ఏమైనా అధికార పార్టీలో వాటాలు పంచుకున్నానా? నేను అమ్ముడు పోయానా? కోట్ల రూపాయల పార్టీ ఖర్చు పెట్టినా. ఏ తప్పు చేశారని మీరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడాలని చెప్పారు.
ఒక్క ప్రూఫ్ చూపించగలుగుతారా? పత్రికాముఖంగా మీరు పత్రికాముఖంగా ఎక్కడైతే మాట్లాడారో నేను అక్కడికి వస్తా. ఒక్క ప్రూఫ్ చూపించి తప్పైన పార్టీ. ఇప్పుడు కూడా మిమ్మల్ని శ్రీనాథ్ తాతయ్య గారిని పిలుస్తున్నా. నీకు మర్యాద ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది. నీ వయసును గౌరవం చేయాల్సిన బాధ్యత నాకుంది. ఆయన ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. మరి నేను మున్సిపల్ ఎలక్షన్ లో నేను కష్టపడ్డప్పుడు నన్ను పైన ఎక్కించుకొని నన్ను ఒక్కడే సుబ్బారావు గారిని నన్ను వ్యాన్ లో పై ఎక్కించుకొని పెద్ద పెద్ద నాయకులు, మండల నాయకులు, పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు అందరు కింద నడుస్తున్నా కానీ 31 మందికి బీఫామ్ ఇవ్వడంలో నా చేతుల మీద వినిపించి 31 మంది అభ్యర్థులు బీఫామ్ లో నేనుండే ఆ రోజు నేను పార్టీకి అంత కష్టపడితే నన్ను పైకి ఎక్కించుకొని తిప్పి కారులో మీ తొడ మీద కూర్చోబెట్టుకున్నారు. ఆ రోజు నన్ను మీ తొడ మీద కూర్చున్న ముందు సీట్లో. మరి ఈ రోజు ఉంటే ఉంటే పోతే పో అంటున్నారు. ఇది మంచి పద్ధత? ఇది మీ వ్యక్తిత్వానికి, మీ పద్ధతులకి, మీ అభ్యర్థిత్వానికి. మీరు అభ్యర్థిగా ఉన్నప్పుడు పక్కనటువంటి కాన్స్టిట్యున్సీ మైలవరం రీసెంట్ గా కృష్ణప్రసాద్ గారు పార్టీలో రావడం జరిగింది. కానీ ప్రొఫెసర్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి కలిసి మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ట్రై చేశారు, టికెట్ నాకు వచ్చింది, మీరు నాకు సహకరించాలని చెప్పి మాట్లాడుకొని కలుపుకొని పోవడం జరిగింది. అలాగే ఎంతో రైవల్రీ, భయంకరమైన ఇష్యూస్ ఇద్దరి మధ్యలో, దేవేంద్ర ఉమా గారి మధ్యలో, కృష్ణప్రసాద్ గారి మధ్యలో. అటువంటి ఉమా గారిని కూడా నేను కలుపుకొని పోతానని చెప్పి పత్రికాముఖంగా కృష్ణప్రసాద్ గారు చెప్పడం జరిగింది. రాజకీయాల్లో వ్యక్తిత్వం ఇంపార్టెంట్. వ్యక్తిత్వం తప్పుకుని బతికే మనస్తత్వం నాది కాదు. నేను ఎవరికి భయపడను, నేను తప్పు చేయను, నేను మోసం చేయను, నేను అమ్ముడు పోను. ఇటువంటి విధానాలతో ముందుకెళ్లే వ్యక్తిత్వం నాది కాదు. ఈ రోజు వరకు టికెట్ రాకముందు 100 పనులు చేశారు చాలా మంది. ఎన్నో ఇబ్బందులు గురి చేసినారు. అవన్నీ నేను ఎన్ని కష్టాలను వచ్చుకొని పార్టీకి ఒక్కరోజు కూడా వ్యతిరేకంగా పనిచేయకుండా నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే ఒకే ఒక తప్పు నేను చేసిందా? ఎందుకని మీరు ఎన్నోసార్లు నేను శ్రీరామ్ తాతయ్య గారు గెలవాలి, నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు చూడాలి, 5,000 మెజార్టీ 10,000 మెజార్టీ అని చెప్పి నేను చెప్పుకుంటూ 4 సంవత్సరాలుగా మిమ్మల్ని నేను చెప్పిన విధానం కానీ సామాన్య ఉదయపడతారు ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని 4 సంవత్సరాల క్రితం చెప్పడం జరిగింది. ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి శివాపురం సర్పంచ్ పేద లక్ష్మారావు గారిని కలిసి వైసీపీలో ఉన్నారు, టీడీపీకి రావాలని చెప్పి భారీ ర్యాలీ పెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్నో కష్టాలు పడి మేము మాట్లాడుకొని తీసుకురావడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీకి నేను ఎంత అండగా ఉంటే మీరు ఉండేదే పోతే పోతే సమాధానం ఏంటి? అసలు టికెట్ నేను ఎందుకు అడిగాను? నాకు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నాకు ఏ ఇష్టం కూడా లేదు. ఇప్పుడు చెప్తున్నాను మీకు, నాకు ఈ గ్రామంలో పోవద్దు, ఆ గ్రామంలో పోవద్దు, ఇతను ఎవరు పిలిచారు, ఎందుకు పిలిచారు, ఇతని ఫోటో బ్యానర్ మీద ఎందుకు వేశారు, ఇతను రావడానికి లేదు, ఓనీల పక్షాలకు కానీ, సమర్థవంతులకు కానీ, అక్షంతరేయడానికి కానీ, పెళ్లిళ్ళకు కానీ, పేరెంటాలకు కానీ ప్రతి దానికి మీరు ఈరోజు రాజకీయంగా పార్టీ అధ్యక్షులుగా మీరుండి నియోజకవర్గంలో మీరు ముందుండి తిరుగుతున్నప్పుడు, మీరు ఇన్ని కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నప్పుడు వల్లా రామకృష్ణ అనే వ్యక్తి ఏ కార్యక్రమానికి రావడానికి వీల్లేదు, హుకుం జారీ చేసి ఇది రాజకీయమా ప్రజాస్వామ్యమా ఏ కార్యక్రమం రావడానికి వీల్లేదని చెప్పి 2 సంవత్సరాలుగా గత 2 సంవత్సరాలుగా నేను ఎన్నో ఇబ్బందులు గురవుతున్నాను. ఇంతవరకు ఏ రోజు కూడా నేను మీడియా సమావేశం పెట్టి చెప్పలేదు. దాని గురించి అదే ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ప్రతి గ్రామం కావచ్చు కదా, ప్రతి పార్టీ అటెండ్ కావచ్చు కదా అనే ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గంలో 74 31 వార్డులు జరగాలి, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను పార్టీలో ఉండి పార్టీకి అనుకూలంగా పార్టీ మద్దతుగా బైక్ ర్యాలీలు, సైకిల్ ర్యాలీలు
పార్టీ పరిస్థితి బాగాలేని పరిస్థితుల్లో, బయటకు వచ్చే విధానం లేని పరిస్థితుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నేను నిలబడడం జరిగింది పార్టీ. ఏంటి నేను చేసి ద్రోహం నీకు? పార్టీ చేసి ద్రోహం ఏంటి? ఒక్కటి చెప్పగలుగుతారా పార్టీని ద్రోహం చేసింది? నేను ఇప్పుడు న్యూస్ ఛానల్ పెట్టడం జరిగింది. ఎంతో మంది ఎమ్మెల్యేలు చూశాను, ఎంపీలు చూశాను, పెద్ద పెద్ద మినిస్టర్లను చూశాను. కానీ నాకు రాజకీయంగా ఏ ఆసక్తి లేదు, నాకు ఏ ఆశ లేదు. కానీ ఇక్కడ ఇరుక్కుపోయా. ఎంతోమంది నా ఛానల్ పెట్టిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఎంత కష్టపడిండు, ఎమ్మెల్యే అవ్వాలనుకున్నాడు. నాకు ఎమ్మెల్యే అవ్వాలని ఆశ లేదు. ఇది మీడియా ముఖ్యంగా చూస్తున్నా. నాకు ఈ రొచ్చులోకి వచ్చాననే తప్పు, ఈ తప్పు చేశానని ప్రతిరోజు బాధపడుతున్నా. నాకు 25,000 మంది నా కింద పనిచేసే ఎంప్లాయీస్ గా నా దగ్గర పనిచేస్తున్నారు. 29 రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో నా ఆఫీస్ ఉంది. ఇంతమంది ఉద్యోగస్తులు పెట్టుకొని, ఇంత వ్యాపారాలు పెట్టుకొని గత 4 సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉంటూ, ఈ నియోజకవర్గంలో తిరుగుతూ, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, నేను పార్టీలో కొంచెం తప్పు చేశాను, రాజకీయాల్లో కొంచెం తప్పు చేశాను అనేది ప్రతిరోజు బాధపడే విషయం. ఇదే నియోజకవర్గంలో, ఇదే చక్కెరపేటలో ఎన్నో రాత్రులు బాధపడ్డా, ఎన్నో ఇబ్బందులు గురైనా, నిద్రపోయిన రాత్రులు ఎన్నో గడిపాను. ఒక్క విగ్రహం దగ్గర కూడా పోవడానికి ఇల్లేదు, ఒక్క వినాయకుడి దగ్గర పోవడానికి ఇల్లేదు, ఒక్క దేవత దగ్గర పోవడానికి ఇల్లేదు, ఒక గుడికి పోవడానికి ఇల్లేదు, ఒక గ్రామ నాయకుడు మాట్లాడడానికి ఇల్లేదు, ఒక పట్టణంలో ఏ నాయకుడు రామకృష్ణ ఫోన్ చేయడానికి ఇల్లేదు. ఫోన్ బ్లాక్ చేయండి, ఫోన్ మాట్లాడకండి, మీకు అవుట్గోయింగ్ కాలొద్దు, ఇన్కమింగ్ కాలొద్దు. ఏంటి దుష్ప్రచారం? ఏంటి నేను చేసిన తప్పు? ఈ 3 వాక్యాల గురించి మీరు ఉంటే ఉండండి, పార్టీలో పోతే పోండి. నేను పోయేవాడిని అయితే ఇన్ని రోజులు ఉండను. గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు కొడుతున్నా. సామినేని విశ్వనాథం గారి విగ్రహం జగ్గయ్యపేటలో పెడితే, బస్టాండ్ ఆవరణలో పెడితే ఇబ్బంది అవుతుంది. మీరు మున్సిపాలిటీ మీది, మీ ఆవరణలో ఎక్కడైనా సరే ప్లేస్ తీసుకొని పర్మిషన్ తీసుకోండి. బస్టాండ్ ఆవరణలో ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు, బస్టాండ్కి ఇబ్బంది అవుతుందని కోర్టులో స్టేటస్ తీసుకుని నేను కేసులో కొట్టేపించుకుంటే, అది ఎట్లా కాదండి కొట్టేపించుకునేది? పోలీసు వ్యవస్థ ద్వారా కాదు, న్యాయ వ్యవస్థ ద్వారా కొట్టేపించుకోవాలని 11 కేసులు రీఓపెన్ చేసి నేను. ఏంటి నేను చేసి ద్రోహం? ఇదే నా పార్టీ నేను చేసి ద్రోహాలు. దీనికి పత్రికాముఖంగా వివరణ ఇవ్వాలని ఈరోజు ఇంతమంది పెద్దలు వచ్చారు. ఓపెన్ గా జరిగిన దాంట్లో నా తప్పులున్నా నేను క్షమించమని కోరుతున్నాను. నా తప్పు ఏదంటే నేను క్షమించమని పత్రికాముఖంగా శ్రీరామ్ తాతయ్య గారిని కానీ, ఇక్కడ ఉన్న నాయకులు కానీ, పార్టీని కానీ పూర్తిగా అడుగుతున్నాను. ఎందుకంటే నేను తప్పు చేస్తే క్షమించే ఉద్దేశం మీ పెద్దలు కాబట్టి, సీనియర్లు కాబట్టి, మీ అందరికీ కూడా పిల్లాన్ని ముందు తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ప్రతి గ్రామం తిరుగుతా, ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో ప్రతి కడప దొక్కుతా, నేను నిలబడతా. ఇక్కడ వచ్చి ఎన్నో ఇబ్బందులు గురయ్యి ఎంతో మంది ఫోన్ చేసి ఉంటాను. అలాగే కాదు, నేను రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గం నాది. నేను ఇక్కడ పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఎటువంటి గొడవలకు కానీ, ఎటువంటి కొట్లాటలకు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాలకు కానీ నేను సహించే ప్రసక్తి లేదు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటా. ఏ పేదవాడు కాపుతున్నా కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా, నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా సేవ చేసేందుకు మీకు అందుబాటులో ఉన్నాను. నేను ఎటువంటి ద్రోహం చేసే వ్యక్తిత్వం నాది కాదు. ఇవన్నిటికీ సమాధానంగా పత్రికాముఖంగా సమాధానం చెప్పని పరిస్థితుల్లో నాకు జరిగిన అన్యాయాన్ని గడప గడప వేసుకెళ్తా, ప్రతి గడపలో మాట్లాడతా. ఇది నేను ఎంత అవమానపడ్డానో, ఎంత బాధపడ్డానో. వారం రోజులుగా టిక్కెట్ వచ్చిన తర్వాత ఇంతవరకు నేను ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకంటే ఎన్నో నియోజకవర్గాలు గొడవైంది, ఎంతో యుద్ధాలు జరిగి, ఎన్నో తగలబెట్టారు, ధర్నాలు చేశారు. ఒక్క మాట మాట్లాడలేదు ఈ రోజు కూడా నేను. కానీ
కనీసం ఇంత చేసిండు రామకృష్ణ, కనీసం ఫోన్ చేద్దామనే ఉద్దేశం కూడా లేకుండా, మాట్లాడదామనే ఉద్దేశం లేకుండా, నేను నెల రోజులుగా ఒక ఫోన్ కాల్ వస్తుందేమో పార్టీ నుంచి నేను చేసిన సహాయానికి, నేను చేసిన కష్టానికి ఎదురు చూస్తున్నా. ఒక్క ఫోన్ కాల్ రాకపోగా ఒక నెల రోజుల నుంచి ఒక మాట మాట్లాడినటువంటి నన్ను, ఈ రోజు నేను వ్యతిరేకంగా నన్ను మీరు పత్రికాముఖంగా ఈరోజు ఉంటే ఉండండి పోతే పోనంటే, మీరు మీడియా సమావేశం పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ప్రతిరోజు 2 గంటలకు 3 గంటలకు కూడా నిద్రపోవడానికి రాత్రులు ఎన్నో రాత్రులు గడుపుతున్నా నేను. ఇంకా ఫోన్ వస్తుంది, ఇంకా మాట్లాడదాం, ఇంకా కూర్చున్నామంటే కూడా మీరు ఒక ఫోన్ కానీ మాట కానీ రాకపోగా ఉంటే ఉండండి పార్టీలో పోతే పోనంటే, పార్టీ ఎవరిది? ఎవరు శక్తిది? మీ సొంత ఈ పార్టీ ఏమన్నా? ఇది చూసే రాజరికమా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పని పరిస్థితుల్లో నేను తర్వాత జరగబోయే పరిణామాలకి మీరందరూ కూడా పత్రికాముఖంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం దోచుకునే వ్యక్తిత్వం నాది కాదు. పార్టీకి నేను ఎసెట్గా ఉన్నాను. పార్టీకి నా వల్ల ఎంతో కొంత లబ్ధి జరుగుతుందని, కార్యకర్తలకి నాయకులు నాకు ఎంతో కొంత లబ్ధి జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే, ఏదైనా తప్పు పని చేసి ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఇంకేదైనా మీడియా మిత్రులు అడిగేది ఉంటే చెప్పండి. ఈ విషయాన్ని మీ అధిష్టానం తీసుకున్నారు, పార్టీ అధిష్టానాన్ని చాలాసార్లు తీసుకెళ్ళాను. నన్ను కూడా ఇప్పుడు బైక్ ర్యాలీనప్పుడు కానీ, సైకిల్ ర్యాలీనప్పుడు కానీ నేను ఎక్కడా కూడా గంగైపేట ఇచ్చేటువంటి శ్రీనాథ్ దాదయ్య గారికి సంబంధం లేకుండా ఏ ప్రోగ్రాం చేయలేదు. ప్రతి ఒక్కటి ఇన్ఫార్మ్ చేసి, ప్రతి ఒక్కటి చెప్పి చేశాను. ఎక్కడ నేను చేయలేదంటే, నేను ఇదే పేరెంట్స్ స్కూల్లో ధర్మతల్లి దేవస్థానంలో నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నెల రోజులుగా అభ్యర్థులతో కరాని కానీ ఏ రోజు కూడా మీడియా సమావేశం పెట్టలేదు, విమర్శించలేదు. నేను ఇది తప్పని చెప్పలేదు. టికెట్ విషయంలో నాకే కాదు, మాజీ మంత్రివర్యులు శ్రీ నెట్టం నవరాజ్ గారు కూడా సీనియర్ కాబట్టి టికెట్ వస్తే బాగుంటుంది, మళ్ళీ మంత్రిగా చూడొచ్చు, మా నవరాజ్ గారిని మంత్రిగా చూడొచ్చు అని కోరుకున్నాను. కానీ అది జరగలేదు, నాకు జరగలేదు. సరే, అది చంద్రబాబు గారి అభిష్టం. ఆయన ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీలో ఉన్నంతకాలం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. దానికే టికెట్ ఇచ్చిన తర్వాత నేను ఏ రోజు ఇది తప్పు, ధర్మం కాదని నేను ఎక్కడా కూడా ఒక మాట మీడియా కానీ సోషల్ మీడియా కానీ నేను ఏ రోజు ఒక మాట మాట్లాడలేదు. నెల రోజుల తర్వాత ఫోన్ రాకపోగా నాకు ఈ వీడియో వచ్చింది. ఉంటే ఉండమని పోతే